బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బనకచెర్లపైనే చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని సీఎం తెలిపారు. అలాగే ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బనకచెర్లపైనే చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సీఎం 2 రోజుల పర్యటనలో భాగంగా జలమంత్రిత్వ శాఖ మంత్రి, జలశక్తి మంత్రి పాటిల్తో చర్చించడం జరిగింది. వెన్నెల ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఏపీ ప్రభుత్వంతో గొడవలను తాము కోరుకోవడం లేదు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం అనేది తెలంగాణ సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి సోమవారం రోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఏపీ ప్రభుత్వం చర్చలకు సంబంధించిన అంశాన్ని కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించాలి, చర్చల ద్వారానే ఇరు రాష్ట్రాల సమస్యను కూడా పరిష్కరించుకోవాలి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశం తర్వాత కేబినెట్ లో చర్చించి అవసరమైతే ఏపీ ప్రభుత్వాన్ని కూడా చర్చలకు పిలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ అవసరమైతే తానే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా చర్చలకు ఆహ్వానించబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు కొత్తగా ఏదైతే మంత్రులు ఉన్నారో ఇప్పుడు కేబినెట్ స్థాయి కూడా 12 నుంచి 15 మందికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఇందులో ఏపీ ప్రాజెక్టు వివాదాలతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్లకు సంబంధించిన విషయంపై కూడా డిస్కస్ చేసే అవకాశాలు ఉంది. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ రమేష్.